బ్యాక్ కవర్ అనేటువంటిది, మొబైల్కి బ్యాక్ కవర్ అనేటువంటిది వాడాలి అనేటువంటిది మనం చూసుకుంటే ముఖ్యంగా మనం దీనికోసం మనకు కావాల్సింది డెస్టినీ నెంబర్ అండి. డెస్టినీ నెంబర్. మరి ఈ డెస్టినీ నెంబర్ అనేటువంటిది మనం ఎలా తెలుస్తుందండి? సో ఈ డెస్టినీ నెంబర్ అనేటువంటి దాన్ని మనం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి క్యాలిక్యులేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 21/4/1990 ఉంది అనుకున్నామండి. సో ఇప్పుడు చూడండి, దీంట్లో ఈ నెంబర్ డేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నెంబర్ని మనం యాడ్ చేయాలి. అంటే 2 + 1 + 0 + 4 + 1 + 9 + 9 + 0. ఓకే, ఇదేంటండి 2 1 3 3 4 7 7 1 8 8 2 10 17 17 అను ఒక 2 17 అను ఒక 9 వచ్చేసి 26 మనకి. 26 అంటే దీన్ని మళ్ళీ సింగిల్ డిజిట్ చేయండి. 2 + 6 = 8 అంటే ఈ వ్యక్తి యొక్క డెస్టినీ నెంబర్ అనేటువంటిది 8 వచ్చింది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని కింద కామెంట్లో మీ డెస్టినీ నెంబర్ ఏంటి అనేటువంటిది మెన్షన్ చేయడం మర్చిపోద్దండి. ఎందుకంటే ఇంత కష్టపడి నేను ఎవ్వరు చెప్పనటువంటి ఇటువంటి సీక్రెట్స్, నా రీసెర్చ్ అనేటువంటిది మీకు ఓపెన్గా ₹1 కూడా మీ దగ్గర నుంచి నేను తీసుకోకుండా మీకు చెప్తున్నాను కదా. కాబట్టి నేను మీ దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే జస్ట్ వీడియోని షేర్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే కామెంట్లో ఖచ్చితంగా మీ డెస్టినీ నెంబర్ ఏంటనేటువంటిది తెలియజేయండి. ఎందుకంటే నాకు కొంత మీ వల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్ అనేటువంటిది వస్తుంది. దాని ద్వారా ఇటువంటి అనేకమైనటువంటి విషయాలు నేను మీకు ఇంకా కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక కామెంట్ దానివల్ల పెట్టడం వల్ల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఏమి కట్ అయిపోవు కదండి. సో నా రిక్వెస్ట్ ఇది, ఓకేనా? ఇంత కష్టపడి చేసిన రీసెర్చ్కి నేను మిమ్మల్ని అడిగే రిక్వెస్ట్ అనమాట. ఓకే, ఇక ఇప్పుడు మనం చూసుకుందామండి. ఇప్పుడు డెస్టినీ నెంబర్ 1 అనేటువంటిది ఉన్నవాళ్ళు ఏ కలర్ అనేటువంటి మ్యాక్సిమం మొబైల్ యొక్క కలర్ అనేటువంటిది ఆ కలర్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. మొబైల్ కలరు లేదు, మొబైల్ కలరు ఆ కలర్ మనకి రానప్పుడు కనీసం బ్యాక్ కవర్ ఉంటుంది కదా, బ్యాక్ కవర్ అయినా సరే నేను చెప్పినట్టు పెట్టుకోండి. డెస్టినీ నెంబర్ 1 వాళ్ళు అయితే కనుక ఎల్లో కానీ పింక్ కానీ పెట్టుకోండి, ఓకేనా?